రాజన్న సిరిసిల్ల జిల్లాలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ప్రోటోకాల్ పేరిట రోడ్డుకెక్కింది. కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేస్తామని సమాచారం అందించగా లబ్ధిదారులు మానాల గ్రామ పంచాయతీకి చేరుకున్నారు. ఎంతకీ అధికారులు రాకపోవడంతో లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఎంఆర్ఓను నిలదీశారు. అనివార్య కారణాల వల్ల చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని అధికారులు తెలిపారు. దీంతో తమకు కేటాయించిన చెక్కులు రాకపోవడంతో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బైఠాయించి లబ్ధిదారులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ వాళ్ళని మేము అడిగితే చెక్కులు వచ్చినాయని అంటే మేము ఈ రోజు లీవ్ పెట్టుకొని వచ్చిన తర్వాత ఏమో అక్కడ ఫస్ట్ మాల్లోకి వెళ్ళినాం. మేము అక్కడ 9కి వచ్చి ఉన్నాం. సరే మేడం వస్తలేదు ఎవరు అని అంటే మళ్ళీ ఇక్కడ రుద్రంగి వచ్చినాం. మేడం ఏమో ఎందుకు వస్తలేదు మా అడుగుదామని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ వచ్చినాక కూడా ఇప్పటి వరకు ఇస్తలేరు. మేడం ఆగమని అన్నది. మేము 4 వరకు ఆగినాం. 12, 10:30, 11కి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఆగినాం. మేము అయినా కూడా మేడం సరే సరే అంటున్నారు కానీ మరి ఇస్తాను అంటలేరు, ఏమంటలేరు. మా చెక్కులు మాకు ఇవ్వడానికి ఏమైంది, ఎవరెవరు ఏం చెప్తున్నారు ఏంటిదో, ఎవరు ఆపుతున్నారని తెలిసింది మాకు. కానీ ఎవరు ఆపుతున్నారు ఏంటిదో మాకు క్లారిటీ అయితే తెలియదు.